కసారదేవి టెంపుల్ నుంచి చూసేసి కాసేపు ధ్యానం చేసుకుని అక్కడి నుంచి బయలుదేరి డౌలాశ్రమానికి వెళ్ళాము. మరి అక్కడి నుంచి డౌలాశ్రమానికి వెళ్ళే ఆ దారి అంతా ఎంతో అద్భుతంగా ఎంతో అందంగా ఉంది. ఇంకా అంటే మనం ఇంకా కింద నుంచి పైకి వెళ్తున్న కొద్దీ హిమాలయాస్కి చేరువవుతూ వాటి అందం ఇంకా ఇంకా పెరుగుతూ చాలా అద్భుతమైన సౌందర్యము, దగ్గరగా ఇంకా దగ్గరగా మేఘాలు. ఎప్పుడు ఏ దారి మొత్తం హిమాలయస్ దారి అంతా కూడా ఎప్పుడూ అద్భుతమే, ఎక్కడ చూసినా అందంగానే ఉంటుంది. కానీ పైకి వెళ్తున్న కొద్దీ ఇంకా 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 అద్భుతంగా ఉందన్నమాట. చాలా చాలా బాగుంది. అసలు ఆ మనసు మనం నిజంగానే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే ఆ హిమాలయాలు, ఆ కొండల్లో, ఆ ప్రకృతిలో మనం తప్పిపోతే బాగుండు అనిపిస్తుంటుంది. తప్పిపోతే అక్కడక్కడే తిరుగుతూ ఉండొచ్చు, మళ్ళీ రానక్కర్లేదని. చాలా అందమైన ప్రదేశాలు. ఎంత చెప్పినా ఎంత చూపించినా తక్కువే. కళ్ళతో చూసింది, మనసుతో అనుభూతి చెందింది మాత్రం వీడియోలోకి తీసుకురాలేము. కానీ ఏంటో వెళ్ళినప్పుడు ఆ కంటితో చూస్తున్నప్పుడు అసలు అవన్నీ ఎంత కొంత తీయాలి అన్న తాపత్రయంతో తీయటం తప్పించి, నిజం చెప్పాలంటే పూర్తి మనం చూసిన దాన్ని ఎప్పుడూ కెమెరాతో క్యాప్చర్ చేయలేము, చూపించలేము అనిపించింది. సో అక్కడికి చేరాము ఉదయం, ఐ థింక్ 11 ఆ టైంకి చేరినట్టున్నాము. అది విశాలమైన ప్రదేశం. ఎంత అంటే ఇండియా, ఐ థింక్ ఏషియాలోని లార్జెస్ట్ శ్రీచక్ర టెంపుల్ అన్నమాట ఇది. అక్కడ శ్రీచక్రమే లోపల, టెంపుల్ లోపల శ్రీచక్రమే ఉంటుంది. వేరే అమ్మవారి ఏ విగ్రహము ఉండదు. అక్కడంతా కూడా చుట్టూతా చూసి దిగి చూసి వచ్చి, చాలా ప్రదేశం, చాలా ఎక్కాలి దిగాలి, చుట్టూతా తిరిగి నడవాలి, అంతా చూసి రావాలి. గురూజీ వెనకాల గురూజీ ఉండే ప్లేసు, ఆశ్రమం, మళ్ళీ హాలు. అంటే ఏదన్నా వాళ్ళు సాయంత్రం గురూజీ కలవడానికి విజిటర్స్ హాల్ ఉంది. అక్కడికి వెళ్ళి కూర్చున్నాము. సాయంత్రం కూర్చుంటే మెడిటేషన్ చేయించారు. అది కూడా శ్వాస మీద ధ్యాసే. చాలా బాగా చేయించారు. తర్వాత అక్కడ వెనకాల ఒక గురుకుల పాఠశాల కూడా నడుపుతున్నారు. చుట్టూతా మన శ్రీచక్ర ఆవరణ దేవతలని చుట్టూతా ప్రతిష్ఠించారు. అంటే మనం టెంపుల్లోకి వెళ్ళాలంటే అదంతా చూస్తూ ప్రదక్షిణం చేస్తూ దాంట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇదంతా అన్నమాట. అలా రౌండ్ అంతా నడిచి లోపలికి వెళ్ళాలి. చాలా చాలా అందంగా ఉంది, చాలా నీట్గా ఉంది. ఇంత నీట్గా, ఇంత అద్భుతంగా ఎలా నడుపుతున్నారా అనిపించింది. విశాలమైన డైనింగ్ హాలు, చాలా సాత్వికమైన భోజనం. ఎంత బాగుందో భోజనం, నిజంగా చాలా బాగుంది. ఏదో స్వీట్ పెట్టారు, అది కూడా చాలా చాలా బాగుంది. అదంతా చూసి రూమ్ తీసుకుని అదంతా చూసి లగేజ్ అక్కడ పెట్టుకుని భోజనం చేసి మళ్ళీ రాత్రి, సాయంత్రం అవుతున్న కొద్దీ చలిగాలి. ఇంకా ఆ రోజు రాత్రి చలి వేసింది చూడండి. విపరీతమైన చలి. ఎంత చలి అంటే అసలు అమ్మో, వణికిపోయి ఏది ముట్టుకున్నా చల్లగా ఉంది. ఎంత కప్పుకున్నా చలి తగ్గలేదు. చాలా చలిగా ఉందన్నమాట. సో అలాగా ఆ శ్రీచక్ర యంత్రం టెంపుల్ లోపలికి సాయంత్రం 6 గంటలకి చాలా చక్కగా హారతి. నైట్ 7:30 అట్లా క్లోజ్ చేస్తున్నట్టున్నారు హారతితో. కొంతమంది లోపలికి వెళ్ళి కూర్చుని లలితా సహస్రం అది చదువుతున్నారు. వాళ్ళు కూడా శ్రీచక్ర యంత్ర పూజ చేసి లలితా సహస్రం అయిన తర్వాత హారతి ఇస్తున్నారు. ఎంత బాగుందో. కానీ లోపల ఇది చాలా అందంగా ఉంది. పెద్ద పెద్దవి షాండ్లియర్స్, పెద్ద
పెద్ద హాల్ ఎటు నుంచి చూసినా రౌండ్గా కనపడేలాగా ఏర్పాటు చేసి లోపల కట్టారు. అసలు అక్కడ వాళ్ళు మెయింటైన్ చేస్తున్న గార్డెన్ కానీ, వెనకాల గురుకుల పాఠశాల కానీ, టెంపుల్ ఆవరణ కానీ, లోపల కానీ, బయట కానీ అసలు ఎంత అందంగా ఉందో, ఎంత నీట్గా ఉందో, ఎంత రిచ్గా ఉందో, అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారా అనిపించింది అనమాట. చాలా చాలా ఎస్టాబ్లిష్మెంట్ కావాలి కదా, ఎంతోమంది పని ఇంకా వర్క్స్ జరుగుతున్నాయి. రూమ్స్ కూడా ఇంకా కన్స్ట్రక్ట్ ఇప్పటికి ఇవ్వడానికి ఇచ్చిన రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ కొత్తగానే ఇంకా కన్స్ట్రక్ట్ అవుతున్నాయి అన్నమాట. చాలా బాగుంది. మీరు ఎవరైనా ఇంకా డీటెయిల్డ్గా చూడండి, వెబ్సైట్లో డోలాశ్రమం అని కొట్టి చూడండి, ఇంకా మీకు డీటెయిల్గా తెలిసి అది